వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. ఎస్బీఐ తమ కస్టమర్లకు శుభవార్త తెలిపింది. తగ్గనున్న రుణ రేట్లు, గృహ, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలకు ఊరట. 15వ తేదీ నుంచి అమల్లోకి. ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేట్ల తగ్గించింది. ఇటీవల సమీక్షించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన రెపో రేట్ను 25 బేస్ పాయింట్స్ తగ్గించి 6.25% పరిమితం చేసింది. ఇందుకు అనుగుణంగా ఎస్బీఐ తన ఈబీఎల్ఆర్ ఆర్ఎల్ఆర్ను 25 బేస్ పాయింట్ తగ్గించింది. ఈ మార్పు ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వచ్చింది. ఫలితంగా వీటికి అనుసంధానమైన ఉన్న వ్యక్తిగత, వాహన, గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. గృహ రుణం తీసుకున్న వారు ఒకసారి తమ బ్యాంకును సంప్రదించి రుణ వడ్డీ రేటును తగ్గింపు తమకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలి. ఈఎంఐ తగ్గించాలా, రుణ చెల్లింపు వ్యవధి తగ్గించుకోవాలా అని నిర్ణయం తీసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు వ్యవధి తగ్గించుకోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. కెనరా బ్యాంక్, పిఎన్బి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం రెపో రేటు ఆధారిత వడ్డీ రేట్లను 0.25% మేర తగ్గించాయి. ఈబీఎల్ఆర్ 9.15% నుంచి 8.9% తగ్గింది. దీంతో పాటు ఆర్ఎల్ఆర్ను 8.75% నుంచి 8.5% సవరించింది. గృహ, వాహన, వ్యక్తిగత రుణాల కొత్తగా తీసుకునే వారికి తగ్గించిన వడ్డీ వర్తిస్తుంది. ఫలితంగా నెలవారీ వాయిదా కంటే కొంత తగ్గుతుంది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి లేదా ఈఎంఐ తగ్గుతుంది. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.